రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని చూపుతారని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతారని వచ్చే నెల 4 లేదా 5, 6 తారీఖుల్లో డోన్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి మా యొక్క శుభాకాంక్షలు. మన కోసం చేసే పనులు మనతోనే అంతరించిపోతాయి, ఇతరుల కోసం చేసే పనులు శాశ్వతంగా నిలిచిపోతాయనే భావన కలిగినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆటలో ఓడించాలి, ఆటలో గెలవాలంటే పోటీదారులందరూ ఓడించాలి, లైఫ్ లో గెలవాలంటే తోటి వారందరూ ప్రేమించాలనే భావన కలిగినటువంటి వ్యక్తి సూర్యప్రకాష్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పుట్టి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి రాష్ట్రంలోని ఇతర దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా మార్గదర్శకమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అతని జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా అంజలి, కుసుమాంజలి, హృదయాంజలి చేత నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు మన డోన్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టుక తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఎవరైనా ఉండారా? కనీసం చేతులు ఎత్తండి. దయచేసి ఎవరు లేరు కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి కొంచెం మాత్రమే చెప్తా. ఎందుకంటే రామారావు గారికి 7 మంది కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. ఎవరు కూడా రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సిఫారసు చేసి ఒక సెంటు స్థలాన్ని గాని, ఒక గజ స్థలాన్ని గాని ఎవరు ఆక్రమించిన దాఖలాలు లేవు, ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. అటువంటి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని నీతివంతుల పాలన చేసినటువంటి కోట్ల కుటుంబ వారసుడు జయసూర్య ప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే రేపు మన డోన్ పట్టణం ఎంత ఆదర్శవంతంగా ఉంటుంది, నీతివంతంగా ఉంటుంది రేపు మనకందరూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో 50 సంవత్సరాల పైబడినటువంటి వీళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు వరి అన్నం ఎవరందరూ కూడా తినేవాళ్ళు కాదు. కొర్రలు, సజ్జలు, రాగులు, సంకటితో జీవించేవాళ్ళు. అయితే రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా రాయలసీమలో, తెలంగాణలో వరి అన్నం తినిపించే మహాభాగ్యాన్ని కల్పించిన వ్యక్తి ఆ నందమూరి తారకుడు చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఆ రోజుల్లో అంతకుమున్నటువంటి ప్రభుత్వాలు ఏదన్నా కానీ ఇల్లు కట్టివ్వాలంటే 4 బంగులు 2 ఆకులు ఇచ్చేవి. ఎన్టీఆర్ ఆ విధంగా చేయలేదు. ఇటుకలతో ఇల్లు కట్టించి స్థలాలు సేకరించి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా చేనేత కార్మికులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని కాపాడడానికి, ఆత్మహత్యల నుంచి నివారించడానికి సీరా ద్రౌపది పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి రంగులు, రసాయనాలు వాళ్ళకు సబ్సిడీ మీద ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఆత్మని కాపాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. ముఖ్యంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా పోతే ఆ రోజు విద్యా వ్యవస్థ అధ్వాన స్థితిలో ఉండేది. కాంపిటీషన్ ఫీజు అనే విధానం ఉండేది. దాన్ని రద్దు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతేకాదు అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు, అంబేద్కర్ దూర విద్యా కేంద్రం మాట్లాడమని చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి